నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. రీసెంట్ గా ఒక యూట్యూబ్ లో ఫన్ కామెడీ పేరుతో, డార్క్ కామెడీ పేరుతో ప్రణీత్ హనుమంతు అనేటువంటి చేసిన ప్రయోగం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అది సంచలనం సృష్టిస్తుంది. ఏకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించి ఆ నిందితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తీవ్రంగా స్పందించారు. దీనికి మూల కారణం ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు హైదరాబాద్ లో అడుగుపెట్టారో రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న సందర్భంలో సాయిధరం తేజ, ఎవరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకు, ఆయన సాయిధరం తేజ్ ఒక ట్వీట్ చేసింది అన్నమాట. ఆ ట్వీట్ ఏంటంటే, తండ్రి కూతుర్ల మధ్య బంధాన్ని కూడా అపార్థం చేసుకునేలాగా దాన్ని అత్యంత జుగుప్సాకరంగా కొంతమంది నెటిజన్లు అనేకంటే పుండాకోర్లు, మరి అంటే కామ పిశాచులు, వాస్తవానికి అత్యంత చూపిని కూడా చూపించలేము అన్నమాట. అంత దారుణంగా ట్రోల్ చేసే ప్రయత్నం ఒకసారి చూపిస్తుంది అండి. నేనేమనుకుంటాను, ఏం చెప్పొచ్చు అంటే, హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. ఇట్లా నలుగురు కలిసి ఇతను తండ్రి కూతురు ఇతను బయట నుంచి వచ్చినప్పుడు బెల్ట్ తీస్తాడు అనమాట. ఫస్ట్ ఆ పాప భయపడుతుంది, తర్వాత ఆ బెల్ట్ మీద ఊయల లెక్క ఊపుతాడు అనమాట. అదే అక్కడ సీన్. దాన్ని తీసుకొని వచ్చి ఈ కొడుకులు డార్క్ కామెడీ పేరుతో అత్యంత జుగుప్సకరంగా ఇంకేదో చేస్తాడు అనుకున్నా, కానీ ఇట్లా అవుతుందని అనుకోలే. ఫస్ట్ ఆ బెల్ట్ తీసినప్పుడు లైక్ కొట్టా, తర్వాత అట్లా ఊయల్లాగా ఊపుతున్నప్పుడు ఆ లైక్ తీసేసిన అని చెప్పి చెప్తాడు అనమాట. వీడు ఇట్లాంటి టైంలో అంటే పిల్లల కోణంలో ఒక రైమ్ పాడమంటే ఏం పాడతాం అంటే ఇంకా దానికి ఇంకేదో కలరింగ్. సో దీన్ని సాయిధరం తేజు ఈ నిందితుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక ట్రోల్ చేస్తారనమాట. దిస్ ఈస్ బియాండ్ గ్రూసమ్, డిస్గస్టింగ్ అండ్ స్కేరీ అని చెప్పి మొత్తం అందరికి, ఎవరికి, తెలంగాణ సీఎంఓకు, తెలంగాణ డీజీపీకి, ఏపీ ఆఫీషియల్ కు, తర్వాత తెలంగాణ కాప్స్ కు, ఏపీ పోలీస్ కు, వీళ్ళందరికీ ట్వీట్ చేస్తారనమాట. మల్లుపట్టి విక్రమార్క వీళ్ళందరూ స్పందించి డీజీపీ రియాక్ట్ అయ్యి ఆ నిందితుల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాట్లాడతారు. తర్వాత ఇక మంత్రి కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతి దాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం, వక్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదే విధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. ఫైన్, బాగుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేషన్, కేసు పెట్టిరు, దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు, అమెరికా ఎంబసీకి మాట్లాడుతున్నారు, ఆ నిందితులకు శిక్ష పడాలని చెప్పి ట్రై చేస్తా ఉన్నారు. అంతా బాగుంది. ఇందులో ఏమాత్రం అంటే ఆ ఆబ్జెక్షన్ అనేది లేదు. వీడు ప్రణీత్ హనుమంత్ అనేటోడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. వాడిని ఇట్లా పెంచిన వాళ్ళ తల్లిదండ్రులు అనాలే. అమెరికాలో ఏదో వెలగబెడుతున్నాడు అంట ఎన్ఆర్ఐ. ఈ బుల్షీట్ గాళ్ళకు అంటే ఇంటెలిజెన్స్ ఆర్ ఈడియట్స్ అంటారు కదా, అంటే ఇది ఒక కల్చర్. దీన్ని కాదనలేము, ఇది ఇక్కడితో ఆగిపోయేది కూడా కాదు. కానీ ఒక సెలబ్రిటీ రియాక్ట్ అయితే, ఒక సెలబ్రిటీ పోస్ట్ పెడితే, ఇది తెన్నితో పాటు మంచు మనోజ్ కూడా దీని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యిండు. పోలీసు వాళ్ళను అందరు రికార్డ్ చేస్తూ యాక్షన్ తీసుకోవాలి, నిన్ను వదలని బిడ్డ అని చెప్పి మనోడు ట్వీట్ కూడా పెడతాడు. సరే, ఇదంతా జరుగుతుంది, బాగానే ఉంది. మరి ఈరోజు జబర్దస్త్ పేరుతో ఇట్లా బట్లర్ కామెడీ, ఇంత దారుణమైన కామెడీ. నాకు ఒకరు చాలు, మీరు చెన్నైలో మీ ఆయన మీద అన్నం పడుతుంది. గారి మీద గెలిస్తే ఆది గారు ఓడిపోయినట్టే, భాస్కర్ గారి మీద గెలవాలి. సరే, మీరంటే మీ మీద గెలుస్తారు, నా మీద గెలిచిన ఆయన చెన్నైలో ఉన్నారు. నాకు ఒకరు చాలు. ఇట్లాంటి బూత్ కంటెంట్ ను, డబుల్ మీనింగ్ డైలాగులను వాడే మరి ఈ లోఫర్ గాలని ఏమనాలి, తెలుగులో కామెడీ జనరేట్ చేసే పేరుతో ఇట్లా డబుల్ మీనింగ్ ఒక అంటే హైపరాదిలో, కిరాకార్పిలో వీళ్ళే కాదు, చాలా మంది ఈవెన్ లేడీస్ కూడా, శ్రీముఖి, అనసూయ లాంటి వాళ్ళు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో ఆడ మగ సంబంధాన్ని మరో రూపంలో, అంటే కామం రూపంలో చూపించేలాగా ఎలివేట్ చేస్తున్నప్పుడు, సినిమాల్లో పాటలు అత్యంత జుగుప్సాకరంగా పాడించిన పాటలు ఇవన్నీ లేవా? మరి వీటికి ఎవరు అడ్డుకట్టేయాలి? అంటే ఒక సెలబ్రిటీ ట్వీట్ చేసి
ఒక సెలబ్రిటీ దాన్ని హైలైట్ చేస్తేనేమో అది ఇష్యూ లాగా కనపడుతుంది, మిగతా ఏమో కనపడవా. ఈ రోజు లోన్ యాప్ల పేరుతో ఒక పిల్లాడిని చూసాం కదా గుంటూరులో, కిడ్నీ అమ్ముకుంటే 30 లక్షలకు, ఆ 30 లక్షలు కూడా దుబ్బేసి ₹1,00,000 ఇచ్చి మోసం చేసినారు. లోన్ యాప్ల అరాచకాలు అంత ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇంట్లో డబ్బులు కట్టకపోతే ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని మార్ఫింగ్ చేసి రకరకాలుగా మానసిక హింసకు గురి చేస్తున్నారు. మరి వాళ్ళ మీద చర్యలు ఏమైంది అంటే దానికి కూడా ఏ మెగాస్టార్ చిరంజీవో లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే తప్ప ఈ వ్యవస్థ కదలదా? ముమ్మాడికి ఈ ప్రణీత్ హనుమంత్ అనటోనికి, ఆ ఏడిఆర్ అనటోనికి, ఇంకా ఆ లోఫర్ గాలకు అందరికీ శిక్షలు పడాల్సింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. చిన్నపిల్లల మీద కూడా ఈ కామం కంటెంట్ ఏంది, ఇది అత్యంత దుర్మార్గమే, అందులో డౌట్ లేదు. కానీ మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే కిరాతకమైన కేసులు ఎన్నో కళ్ళ ముందర కనపడుతున్నప్పుడు మరి దాని మీద ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇది కదా ఇప్పుడు జరగాల్సిన చర్చ. ఇగో ఆఖరికి తెలంగాణ మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ కు ప్రథమ మహిళగా మేయర్ గా ఉన్న వీళ్ళిద్దరి మీద కూడా ఎట్లాంటి ట్రోలింగ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. చూసారు కదా, ఇవి ఇట్లాంటివి చూస్తుంటే బ్లడ్ సలసలా కాగదా? ఇమ్మీడియట్ గా ఈ కంటెంట్ ను జనరేట్ చేసే లఫుడ్ గాలను పట్టుకొని మక్కెలిరు కదంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ అంటే అట్లా జరుగుతున్నాయి, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఇట్లాంటి కంటెంట్ జనరేట్ చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పగలిగితే, ఈ వ్యవస్థ చెప్పగలిగితే ఇట్లా డేర్ చేస్తారు ఎవడన్నా? ఫన్ను జనరేట్ చేయడం అనేది వేరే. ఆ గతంలో రేలంగి ఇంకా చాలా మంది బ్రహ్మానందం లాంటి వాళ్ళు చాలా మంచి కామెడీని జనరేట్ చేసిండ్రు, బాగుంది. కానీ ఇప్పుడు కామెడీ అంటేనే కామం అయిపోయింది. అట్లా తీసుకొచ్చింది దానికి పునాదులు పడ్డది ఎక్కడ? జబర్దస్త్ లాంటివి, సినిమాలు లాంటివి. ఇదే సాయిధరం తేజ్ మేనమావ అలా అల్లుడమ్మ జాక సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, అత్తో అత్తమ్మ కూతురు అని. మరి ఆ రోజు వీళ్ళందరూ ఎడిపోయినారు అంటే అప్పుడు బచ్చగాల. ఇప్పుడు కూడా దాని మీద మాట్లాడవచ్చు కదా. పోనీ బాలయ్య బాబు ముద్దైనా పెట్టాలి లేదంటే కడుపైనా చేయాలని మాట్లాడుతుంది, దాని మీద ఏమైంది కేసు? ఈ వ్యవస్థ ఏం చేసింది అంటే సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఇంకొక న్యాయమా? సో దీని మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. అసలు దేనికి రియాక్ట్ కావాలో దేనికి రియాక్ట్ కాకూడదు కూడా తెలియని దీన స్థితిలోకి ఈ సొసైటీని దిగజార్చి ఇదో ఇట్లా ఫేక్ కంటెంట్, మార్ఫుడ్ కంటెంట్లతో నడిపిస్తా ఉన్నారు అనమాట. వీటన్నిటికీ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒక దిక్కుమాల కోణం కూడా ఉంటుంది. సో ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది అన్నది ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.